ఎల్లుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. 14న రంగం భవిష్యవాణి అంబారీ కార్యక్రమం ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సికింద్రాబాద్ లో కొలువు తీరిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. ఈసారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బోనాల రోజు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 13న మహంకాళి బోనాలు, 14న రంగం భవిష్యవాణి అంబారీ కార్యక్రమం ఉంటుంది. బోనాల జాతరకు వచ్చే భక్తులకు 6 ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. భారీ పోలీసు బందోబస్తు, సీసీటీవీ కెమెరాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్లతో దాదాపు 3-4 సార్లు మేము మీటింగ్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం ఏమైనా లోపాలు ఉంటే కూడా ఈసారి అలాంటివి ఉండకుండా చూసుకోవడానికి మేమందరం సహకరిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బంది లేదు భక్తులకు. గత సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా తొందర దర్శనమయ్యే అవకాశం ఉంది కనుక మా బ్రహ్మగడియలో మా యొక్క బోనం అనేది అమ్మవారికి మెయిన్ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తదనంతరం అమ్మవారి మహాఆరతి జరుగుతుంది. ఆరు తర్వాత భక్తులకు దర్శనం గురించి విద్య అంటే పొద్దున్న 4 గంటల నుండి మొదలవుతుంది. ఆదివారము 4 గంటలు మొదలైతే ఆ తర్వాత సాయంత్రం పలార బండ్లు ప్లస్ ఇవేంటి శివశాస్త్రి ఇవన్నీ అన్ని కార్యక్రమాలు ఉంటాయి. తెల్లారి భవిష్యవాణి 8 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత అమ్మవారి ఊరేగింపు, దాని తర్వాత అమ్మవారి సాగనంపు ఇవన్నీ యథావిధి ఉంటే మళ్ళీ సాయంత్రం యథావిధిగా పలార బండ్లు ఇవన్నీ కార్యక్రమాలు. ఈ అమ్మవారి అనేది నిత్యము ఉంటుంది భక్తుల రద్దీ. సో దీన్ని గమనించి ఈ యొక్క ఆషాఢ మాసంలో మరీ ఇంకా ఎక్కువ ఉంటుంది కనుక దానికి అనుకూలంగానే మేము ఏర్పాటు చేయడం జరిగింది. లష్కర్ బోనాలకు ముందు పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కుమ్మరి దేవాలయాల కమిటీ తరపున జోగిని నిషాక్రాంతి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరపున ప్రతి ఏటా సప్త బోనాల సమర్పణ చేస్తున్నట్లు తెలిపారు జోగిని నిషాక్రాంతి. హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి బంగారు బోనం సమర్పించినట్లు తెలిపారు ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్. ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్తమాత్రలకు బంగారు బోనం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు అక్కన్న మాదన్న మహంకాళి మందిరం నుండి 5వ బంగారు బోనం ఉజ్జయిని మహంకాళమ్మ మందిరం సికింద్రాబాద్ వద్దకు ఘనంగా జరుపుకుంటూ ఊరేగింపుగా మేము బయలుదేరడం జరిగింది. పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు. హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తర్వాత జోగిని అవికాదేవి ఊరేగింపుగా వెళ్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బలకంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం ఇచ్చారు. ఆషాఢ మాసంలో ప్రతి ఏటా జరిగే బోనాల పండుగ సందర్భంగా 7 సప్తమాత్రలకు సప్త బోనాలను రాఘవేంద్ర ఆధ్వర్యంలో బంగారు బోనాన్ని సమర్పిస్తున్నట్టు తెలిపారు జోగిని నిషాక్రాంతి. మొదటి బోనాన్ని జగదాంబిక అమ్మవారికి, రెండవది బెజవాడ అమ్మవారికి సమర్పించామని చెప్పారు. 3వ బోనం బలకంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తున్నట్లు గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. బంగారు బోనాలు సప్తమాత్రలకి సప్త బోనాలు ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి ఈ సంవత్సరము రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సప్తమాత్రలకు సప్త బోనాలు అనేది సమర్పిస్తున్నాము. ఇది 3వ బోనము శ్రీ 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 బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తున్నాము. అందరూ సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా సురక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మా కమిటీ ద్వారా నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం. బోనాల ఉత్సవాల్లో భాగంగా సప్త మాతృకల సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గత నెల 26న తొలి బంగారు బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించారు. 29న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 2వ బోనం సమర్పించారు జోగిని శ్యామల. ఈ నెల 2న బలకంపేట ఎల్లమ్మ తల్లికి జోగిని నిషాక్రాంతి 3వ బంగారు బోనం సమర్పించారు. జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి 4వ బంగారు బోనం సమర్పించారు జోగిని అవిక. ఇవాళ జోగిని నిషాక్రాంతి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 5వ బోనం సమర్పించారు. ఇక 6వ బంగారు బోనం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 7వ బోనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి సమర్పించనున్నారు.